కాబట్టి మంచి ఉపదేశాలు 1-2 డైలీ చక్కగా విను. అసలు ఇవన్నీ లేనప్పుడు ఆదిమ సంఘంలో సెల్ ఫోన్ ప్రసంగాలు లేవు, టీవీ ప్రసంగాలు లేవు. పాపం అపోస్తలు కూడా వాళ్ళకి అన్నప్పుడల్లా దొరకలేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎలా మండారో చూడు, ప్రతి ఒక్కరు ఎలా దేవునితో నడిచారో చూడు. ఈరోజు ఇన్నుండి మన చేత కావటల్లా, ఆ రోజు ఏమీ లేదు, వాళ్ళ చేతిలో బైబిల్ కూడా లేదు. కానీ విశ్వాసం కోసం వాళ్ళు సింహాలకు ఆహారం కావటానికి కూడా తెగించేంత గొప్ప విశ్వాసం కనపరిచారు. అక్క వింటున్నావా? ఆదిమ సంఘానికి బైబిల్ లేదక్క, బైబిల్ ప్రింట్ ఎక్కడైంది అప్పుడు? కానీ ఆడోళ్ళు మగోళ్ళు ఏం మండారక్క దేవుని కోసం. ఉద్యమం ఎంత రగిలింది. మనకు ముందు తరాల్లో కూడా ఇప్పుడున్న హడావుళ్ళు ఏం లేవు అన్న, కానీ ఏం మండారు. మరి ఇప్పుడు ఏది పేరు గొప్ప. కాబట్టి అందరూ కూడా ఈ విషయాలు గ్రహించి జాగ్రత్త పడాలని మీ అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. పద్దాకలు చెప్పించుకోవద్దు నా చేత, బుద్ధిహీనంగా మళ్ళీ మళ్ళీ ప్రవర్తించొద్దు. సత్యము నుండి నిన్ను తొలగించడానికి వాడు ఎన్ని దారులుంటే అన్ని దారులు వేసుకొని దెబ్బతీయటాన్ని కుట్ర బన్నుతున్నాడు కనుక షాలేం రాజు ఒక్కడే మొనగాడని నేను చెప్పట్లా. ప్రార్థన చేయి. నీకు షాలేమన్ననే దేవుడు చూపిస్తే ఫాలో అయిపో అలా కంటిన్యూగా. లేకపోతే నీకు ఇంకొక దైవజనుడిని చూపిస్తే ఎవరో దేవుడు చూపించిన దైవజనుడిని ఫాలో అవు. స్థిరంగా ముందు ఒక ఉపదేశంలో నిలబడు. చెవికి వినబడిన ప్రతి బోధ, కంటికి కనబడిన ప్రతిదీ కాదు. ఓ సోదరు వచ్చి చెప్తుంది, ప్రార్థన చేసి అడిగాను, నాకు సత్య సంబంధమైన ఉపదేశం కావాలి, నేను ఎవరిని అనుసరించాలని దేవుడు ఒకరిని చూపించాడని చెప్తుంది. దాన్ని బట్టి తెలుసుకొని నేను ఇక్కడ దాకా వచ్చాననే మాట చెప్పింది. లేకపోతే నువ్వెవరో కూడా నాకు తెలియదు అని. ఒక నన్ను చూపించాడు దేవుడు, దేవునికి స్తోత్రం. నాకు దేవుడు చెప్పితే బ్రదర్, లేకపోతే నాకు నువ్వు తెలియదు. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా క్రొత్తగా కళ్ళు తెరిచాను, నాకు అన్ని విషయాల్లో సరిపోయిన ఉపదేశం కావాలి. నాకెవరు ఆ మాటలు అందించే వాళ్ళు ఎవరు అని నేను ప్రేయర్ చేసుకుని ప్రభువుని అడిగా. మిమ్మల్ని చూపించాడు, అందుకే ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చానని చెప్పింది. అట్లాగే నీకు షాలేమన్నను చూపించాడా, లేకపోతే మరో దైవజనుని చూపి, ఎవరో ఒకరు, కానీ స్థిరంగా ఉండు. నిలబడి ఒక దగ్గర అటు ఇటు గాలికి కొట్టినట్టుగా పరిగెత్తవాకు. భక్తి పాడైపోయింది. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో అర్థం కాదు. షాలేమన్న ఉపదేశం, లేదా ఇంకొక అన్న ఉపదేశం, ఒకరిద్దరిది. అసలు అంతెందుకు? నీ ఉపదేశాలు వినడం తర్వాత ముందు కాస్త వాక్యం నువ్వు చదువు, బైబిల్ చదువు. నువ్వు చదువుందిగా, న్యూస్ పేపర్ మొదలు పెడితే ఆ దరి నుంచి ఈ దరి దాకా రాసినోడు పేరుతో సహా చదివి ముగిస్తావుగా. కొంతమంది బాత్రూంలో పోయి తీసుకెళ్తారు దాన్ని. 2 కార్యక్రమాలు మొత్తం అయిపోయిన దాకా పడేస్తారు. ఇక నేను చెప్తున్నా, న్యూస్ పేపర్ అంత విలువ లేదా బైబిల్కి? చదువు, వాక్యం చదువు, ప్రార్థన చేయి, ప్రసంగంలో విను స్వరం, దేవుని స్వరం మంచిదే, కానీ ప్రార్థనలో కనిపెట్టి వినటానికి కూడా సాధన చేయి. ప్రార్థనలో కనిపెట్టి నువ్వుగా దేవునితో కనెక్ట్ అవ్వడానికి సాధన చేయి. షాలేమన్నయ్య నీ ద్వారా నాతో అసలు ఏం మాట్లాడతాడో దేవుడు, నాకు కూడా చాలా ఆనందం. ఈడు పోతే అట్లానో ఒక అన్నయ్య, నేనేమో స్టాంపులు రాపిచ్చాను, మీరేమో రాపిచ్చారు ఏంది? ఈడున్నాడు మీ ద్వారా అసలు ఏం మాట్లాడుతున్నాడు నాతో. మాట్లాడుతున్నానికి షాలేమన్నతో సరిపోతుందా? షాలేమన్న ఉంటాడా, లేకపోతే ఇంకొక అన్న ఉంటాడా? పరిశుద్ధ గ్రంథం ఎప్పటికీ ఉంటుంది, దేవుడు నీతో ఎప్పటికీ ఉంటాడు. రైట రాంగా? ఏది నీతో పర్మనెంట్గా ఉండేది? దేవుడు. ఎవరితో ట్యూన్ అవ్వాలి నువ్వు?
నా స్వాపంతా ఏంటంటే మిమ్మల్ని నాతో ట్యూన్ చేసుకోవడానికి కాదు, మిమ్మల్ని ఆయనతో కలపాలి, దేవుని వాక్యంతో కలపాలని నా బాధ. నేను దేవునితో కలుసుకున్నానండి. దేవుని కృపలో నేను క్రొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు అర్థమైపోయింది, భక్తులు అవసరమే. వాళ్ళ దగ్గర కొంత తెలుసుకుంటాం, కొంత నేర్చుకుంటాం, వాళ్ళతో సత్సంబంధం మంచిదే. అంతకంటే శ్రేష్టంగా ప్రభువు నాతో మాట్లాడుతున్న అనుభవం నాకు కలిగింది. వీళ్ళందరినీ పక్కన పెట్టి ముందు నేను పోయి తండ్రితో కలుసుకునే ఛాన్స్ నాకుందని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చర్చికి సోలమన్ అన్న మందిరానికి వెళ్ళినప్పుడు కూడా అన్నుంటే పలకరించేవాడిని, జస్ట్ ఆయన్ని పీడించేవాడిని కాదు. మీతో మాట్లాడాలి, నాకు సమయం ఇస్తారా, బోల్డ్ అని చెప్పుకోవాలి, లేకపోతే నాకు ప్రార్థన చేయండి, లేకపోతే నాకు కొన్ని విషయాలు చెప్పాలా, ఇవన్నీ ఏం మాట్లాడినా. వందనాలన్నా, బ్రదర్ ప్రైజ్లా రండి అన్న, మీరు ఏదో వెళ్తున్నట్టున్నారుగా, నేను కాసేపు దేవునితో మాట్లాడుకుందామని వచ్చాలన్న. అడగండి కావాలంటే, నేను వచ్చాడుగా, అడగండి ఎప్పుడన్నా. ఎందుకు? ఫస్ట్ గ్రంథం తెలుసుకుందాం, గ్రంథం చదువుదాం. దేవుని వాక్యం నా చేతికి ఎందుకు ఇచ్చాడు? నన్ను చదవమనేగా ఇచ్చాడు. ఇదంతా చదివినాక అర్థం కాకపోతే అర్థం కాని సంగతులు వాళ్ళని అడుగుదాం. అసలు ముందు నేను చదువుతా, చదివిన తర్వాత అన్నీ నాకే తెలుసు అనుకోను, దాని గురించి ఇంకా వాళ్ళు ఏం చెప్తారో కూడా వింటా అని బైబిల్ తీసుకెళ్ళేవాడిని, మందిరంలో కూర్చునేవాడిని, చక్కగా పేజీ టు పేజీ చదువుకుంటూ ఉండేవాడిని. కాసేపు వాక్యం కళ్ళు లాగినట్టున్నాయి అనుకో, బైబిల్ పక్కన పెట్టేవాడిని, మోకాళ్ళేసి కనిపెట్టేవాడిని, స్తోత్రమయ్యా అనుకుంటా. ఎంత హాయిగా ఉంటుందో. వర్క్ ఉంటే వర్క్ చేసుకోవటం, గ్యాప్ దొరికితే ఇదే పని. ఇదేందో తెలుసా? విషానికి విరుగుడు. ముందు నువ్వు తినాల దీన్ని. ఈ వాక్యాన్ని కనీసం 7 సార్లు తిని ఉండాల, నువ్వు 4 నుంచి 7 సార్లు చదివి ఉండాలా. అప్పుడు దుర్బోధలో పడవు. విషానికి విరుగుడు ముందు తిన్నామనుకో, తర్వాత విషం తిన్నా సావం. విషం తెచ్చింది కానీ మనం చావం. గ్రంథం పోయి కూర్చొని నీతో మాట్లాడాలి, నాకు టైం ఇస్తావా బోల్డ్ అని చెప్పుకోవాలి. అసలు ఒక్కసారి కూడా అడగల. ఆదివారం రోజు కూడా ఆత్మను తీసుకొని పోయేవాడిని. ప్రేయర్ అయిపోయిందనుకో, అందరికీ ప్రేయర్ చేసుకుంటా వచ్చేవాడు సొలొమోన్ అన్న. నాకు చెయ్యి అనుకుంటా బాను, పొడిసి ఎద్దుపోయినట్టు. అడుగు నిలబడి, ఒకవేళ అన్నిలు ఎవరన్నా వస్తే, అన్న క్రొత్తగా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు అని వాళ్ళది పరిచయం చేస్తా. బ్రదర్ ప్రైజ్లో అని ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఆయనకి మనసు ఉంటే ప్రార్థన చేస్తాడు. ఆ టైంలోనే నన్ను కూడా పిలిస్తే, లేకపోతే ఇబ్బంది లేదు. అక్కడ సిచ్యువేషన్, పరిస్థితి ఎలా ఉంది, అనుకూలంగా ఉందా లేదా అన్నీ చూసుకొని ఆ తర్వాత. ఎందుకు తెలుసా? వ్యక్తిగతంగా నేను దేవునితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడ్డా. అలాగని సేవకుల్ని తృణీకరించమని కాదు, వాళ్ళు వేస్ట్ అని కాదు. వాళ్ళ నుంచి మాట్లాడే మాట మాట్లాడతాడు, పొందుకున్నా. ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేసి, బ్రదర్ బలహీనత విషయంలో కాదు నువ్వు అక్కడికి వెళ్తుంది, ప్రభు నేను అక్కడ వాడుకోవడానికి తీసుకెళ్తున్నాడు అన్న మాట ఆయన అని పంపించాడు. మరి అది తీసుకున్నాగా వచ్చాను. ఒక్కడనే ప్రార్థన చేసుకున్నావని అడిగేవాళ్ళు ఎవరు నన్ను? వాక్యం చదివావని అడిగేవాళ్ళు ఎవరు నన్ను? పవిత్రంగా ఉంటున్నావా? పరిశుద్ధత కాపాడుకుంటున్నావా? గడ్డి తినే చేష్టాలు చేస్తున్నావా? జాగ్రత్త అయ్యా, కడగబడ్డావు, మళ్ళా బురదలో పోయిన పందిలాగా చేయవాకు అనేవాళ్ళు ఎవరున్నారు నా దగ్గర? బాప్తీసం పొందిందేమో నరసరావుపేట, 2 సంవత్సరాలు ఫాలో అయింది, 2.5 సంవత్సరం దగ్గరగా ఫాలో అయిందేమో హైదరాబాద్. ఈ నరసరావుపేట వాళ్ళు అందుబాటులో లేరు, ఆ హైదరాబాద్ వాళ్ళు అందుబాటులో లేరు, చిలకలూరుపేటలో వచ్చి ఉంటున్నా. మరి ఎవరు చెప్తారు నాకు? ఒకే ఒక్క మాట, తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం పట్టింది మైండ్లోకి. దేవుడే తోడు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము తిమోతి అన్నాడు పౌలు మహనీయుడు.
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూటమి అయిపోతుంది, ఇక వెళ్ళబోతున్నారు. నువ్వు ఏ ఊరు వెళ్తావో, ఏ ప్రదేశానికి వెళ్తావో కూటమి అయిపోతుంది. ఆ లైవ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ జూమ్లో కనపడుతున్న వాళ్ళు అమెరికాలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగే ఇక్కడ సమీప జిల్లాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. కూటమి అయిపోతుంది. వాళ్ళ వెంటబడి నేనేమన్నా ప్రార్థన చేసావా, వాక్యం చదివావా, మోకాళ్ళు వేస్తున్నావా, పరిశుద్ధంగా ఉన్నావా, పిచ్చి పనులు ఏమైనా చేస్తున్నావా, ఈరోజు తిన్నావా, ఇవన్నీ అడుగుతానేంది. కూటమి అయిపోతే ఇంకేంలే, మౌనం అయిపోతా. మరి ఎవరికెవరో దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవాలి, నీకు నీవే హెచ్చరిక చేసుకోవాలి, నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి. నీకు సహకారి పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరున్నారు ఇక్కడ? నాకు ఒంటరిగాడిని. మీ ఫ్యామిలీ మెంబర్స్ లేరా? ఉన్నారు. ముందుకు నెట్టే పరిస్థితి కాదు, వెనక్కలాగే టైపులో ఉన్నారు అప్పుడు. ఎందుకంటే ముందు నేనే రక్షణలోకి వచ్చింది, నేనే కాస్త లైన్లో ఉంది. ఇక అందరూ టెంపర్లే, బూడిసి పెడితే లేచొస్తుంటారు అనమాట. ఈ టెంపర్ల మధ్యలో భక్తి సాధన చేసుకొని మొత్తాన్ని ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఒక పని మొదలు పెట్టడానికి చాలా వరకు విరిగి నలగాల్సి వచ్చింది. నేను అన్నీ చంపుకొని కూర్చోవాల్సి వచ్చింది. నేను జాగ్రత్తగా నిలబడితే ఒక్కొక్కడు కనెక్ట్ అయ్యారు దేవునికి. ఈరోజు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్, అక్కల పిల్లలు, అన్న పిల్లలు, నా బిడ్డలు, అలాగే కుటుంబంలోని ఇతర మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి దేవుని సేవలో ఉన్నారు. ఒక్కొక్కడిని లైన్లో తీసుకొచ్చి, వీడు వాక్యం చదవకుండా ప్రసంగం చేస్తున్నాడు అనుకోవద్దు. ముఖ్యమైన మాటలు చెప్తున్నాను నేను, లేఖనం చూపించే చెప్తున్నా. ఒక్కొక్కరిని మొత్తాన్ని దేవునికి ట్యూన్ చేసి పెట్టా. ఈరోజు అందరూ చిన్నదో పెద్దదో వాళ్ళు ఉపాధి వాళ్ళు చేసుకుంటా దేవుని పనిలో వాళ్ళు నాకు సహకారులుగా ఉన్నారు. చేయాలా? నీకు నువ్వే పెద్దమ్మా ఎవరు చెబుతారు పెద్దమ్మ ప్రార్థన చేసుకోమని? నువ్వే పొద్దున్నే లేవాలా, మోకాళ్ళు వేయాలా, యేసయ్యతో మాట్లాడుకోవాలా, చదువు వస్తే బైబిల్ తీసుకొని కాసేపు చదవాలా, సాయంత్రం పొద్దంతా చాకరీ చేసుకున్నావు, లేదా ఏదన్నా వేరే కార్యక్రమంలో సాయంత్రం కాస్త స్నానం చేసుకున్నావు, పోవాలా, తల మీద ముసుకేసుకోవాలి, యేసయ్యా అని కాసేపు మాట్లాడుకోవాలా. మధ్యలో ఖాళీ వచ్చింది, కూర్చోవాలా, పోయి యేసయ్యా పలకరించు, దేవునితో మాట్లాడుకో, అలవాటు చేసుకో. దేవునితో నువ్వు కరెక్ట్గా కనెక్ట్ అయితే 100 దెయ్యాలు ఏకమైనా నిన్నేమీ చేయలేవు. ఆదివారం వచ్చింది, ఎవరో పిలిస్తే పోవటం కాదు. వదినా వస్తున్నావా? ఇవాళ రావట్లేదులే, నేను ఇవాళ ఆగుదాం అనుకున్నా వదినే, నువ్వు వచ్చి అడిగేసరికి కొత్తన్నా. ఏ వదిన పిలిచేది లేదు, ఏ తోడికోడలు పిలిచేది లేదు, ఏ అక్క పిలిచేది, ఏ అన్న పిలిచేది లేదు. రెడీ అయిపోవాలి పొద్దునే లేచి చక్కగా. ఆదివారం ఈరోజు నా దేవుణ్ణి కలుసుకునే అద్భుతమైన రోజు. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. దేవునికి మహిమ. బ్రదర్, ఫస్ట్ నిన్ను నువ్వు సాధన చేయటంలో గెలు. అనేక మందిని నడిపించడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. అక్క, చెల్లి, పెద్దమ్మా, ఫస్ట్ నువ్వు లైన్లో ఉండు.
దేవుడు చెప్పిన హద్దుల్లో నువ్వు కరెక్ట్గా భక్తి చేయి, అనేక మందిని నువ్వు రక్షించేటట్టు దేవుడు చేస్తాడు. అసలు ముందు నిన్ను నువ్వు ఒక క్రమం ప్రకారం నడిపించుకోవడానికి అలవాటు చేసుకో. అసలు ముందు నువ్వు దేవుణ్ణి కలుసుకో, దేవునితో ట్యూన్ అవ్వు, కరెక్ట్గా దేవునితో మాట్లాడుకోవటం నేర్చుకో, దేవునితో గడపడం నేర్చుకో, దేవునితో ప్రయాణం చేయటం నేర్చుకో, దేవుని మనసు కలిపి చూడు. ఆటోమేటిక్గా ఆ నాయకత్వపు లక్షణాలు, ఎదుటోళ్ళని నడిపించగలిగే ఆ సామర్థ్యం దేవుని దగ్గర నుండి నీకు సరఫరా అవుతుంది. అంతే. మనం ఫస్ట్ దేవుని ముందు నియంత్రించుకోగలిగితే అనేక మందిని నియంత్రించగలిగే శక్తి దేవుడు ఇస్తాడండి. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో. అక్కడ సక్సెస్ అవ్వాలండి ఎవరైనా. నాకు దేవుడు ఇచ్చిన కృప అది. ఏ అన్నైనా ఎవరున్నా ఒక దశలో దేవుడు నన్ను ఒంటరిని చేశాడు. ఏం చేశాడు? ఒంటరిని చేశాడు. యేసయ్య ఒంటరిని చేశాడు. ఏడ్చుకున్నా, ఏం ప్రభా నాకు ఎవరు లేరు, రక్షణ పొందిన దగ్గర నాకు వాళ్ళు తోడలేరు, ఆత్మీయంగా ఎదిగిన దగ్గర ఎవరు లేరు, తోడలేరు, ఇప్పుడు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను, నా భక్తి సాధన ఎట్లయ్యా అని కూర్చొని నేర్చుకునేవాడిని. దిగజారిపోతున్నానయ్యా, వెనక్కి వెళ్ళిపోతున్నానయ్యా నేర్చుకునేవాడిని. దేవుడు మాట్లాడేవాడు, వెనకడుగు వేయొద్దు నాయనా, నేనున్నాను నీకు తోడు, నేనున్నా నా కుమారుడా, లోకంలోకి జారిపోవద్దయ్యా, పడిపోవద్దు, నీ ఆలోచనలు మారుతున్నాయి, దాదా వద్దు, అటు వెళ్ళొద్దురా, ఇందా నీతో పని ఉంది రారా అని మళ్ళా నన్ను దర్శించి మాట్లాడి లైన్లో తెచ్చేవాడు. నేను ఏ స్థితిలో ఉన్నా ఆయన స్వరం వినడం, ఆయనతో నడవటం, ఆయన ఆలోచనలు పసిగట్టడం అనేది మాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడ్డా. లేకపోతే ఆయనతో సంబంధం ఏర్పరచుకోకపోతే ఉండేవాడినా? నీకదే చెబుతున్నా. శాలేమన్లో నుంచి నాతో దేవుడు అసలు ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పటిదాకా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఎప్పటిదాకా మాట్లాడతాడా? వీడున్నంత వరకు వీడిని అడ్డం పెట్టి మాట్లాడు. వీడు పోతే వీడు ఉన్నా పోయినా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నాతో శాలేమన్న ద్వారా కాదు, శాలేమన్న ద్వారా మాట్లాడతాడు, అవసరమైనప్పుడు నాతో నేరుగానే మాట్లాడతాడు దేవుడు. ఏది ఎంతమంది చెబుతారు నేరుగా నేను ఆయనతో సంబంధం కలిగి ఉన్నానన్నా, నాతో వ్యక్తిగతంగా తండ్రి మాట్లాడతాడు, అనుభవం నాకుందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాతో వ్యక్తిగతంగా నా తండ్రి మాట్లాడిన అనుభవం నాకుంది అంటే చెయ్యొద్దు. ఉందా? ఎంత మంచి అలవాటు. ఇక నువ్వు చెడవో, అడవిలో వేసినా నిన్నెవడో చెడగొట్టలేడు, నిలబడతావు అంతే యేసు కోసం. ఎక్కడున్నా నీతో ఆయన మాట్లాడే అలవాటు నీకుంది కదా, ఆయన స్వరం వినే అలవాటు నీకుంది కదా. ఇక నీ ప్రార్థనా జీవితానికి డోకా ఉండదు, వాక్య ధ్యానానికి డోకా ఉండదు, పరిశుద్ధ జీవితానికి డోకా ఉండదు. ఎందుకంటే మాట్లాడుతుంటాడు, ఆయన స్వరం వింటూ ఉంటావు. ఎంత బాగుంటుంది, ఎంత మంచి అలవాటు. అందుకే చెప్తున్నా, మనుషులతో సంబంధాల కోసం తప్పించకండి, దేవునితో సంబంధాన్ని వెతకండి. ఆ ఒత్తిడిలోనే ఇక సేవకు పిలిచాడు.